సంధ్య రాశారు మన దగ్గర యుఎస్ అంత మిజైల్స్ లేవు కాబట్టి ఇవి ఇండియన్. ఎందుకు లేవు? అరే మీకు అర్థమైతలేదు శివసంధ్య గారు. F-35 మనం జామ్ చేసి పెట్టినాం. ఇడ వన్ ఆఫ్ ది స్టెల్త్ ఫైటర్ అది. మనం జామ్ చేసి పెట్టేసినాము. వాడు F-16 కొనమన్నాడు, మనం రాఫేల్ 4.5 జనరేషన్ ఫైటర్ జెట్లల్లా బియాండ్ విజువల్ రేంజ్ లా 240 కిలోమీటర్స్ 200 కిలోమీటర్ ముందే కొట్టి పడదొక్కుతాము. ఆకాష్ అచ్చా మీకు ఒక విషయం తెలుసా? అదేదో P-15 P-17 మిసైల్ ఉంటది చైనా ఒకటి, అది పేలకుండా మన ఇండియాలో పడ్డది. దాన్ని కూడా మొత్తం ఊడవికి టెక్నాలజీ చేసేసుకొని దాన్ని మనం మాడిఫై చేసి పెట్టేస్తాం. ఇది వస్తే దీన్ని ఎట్లా తిప్పి కొట్టాలని మన అది ఘాతకాస్త్రం, అది చైనా వాడిది. దిస్ ఈజ్ భారత్. మనకు ఎవడు సపోర్ట్ అవసరం లేదు. ఇయాల మన దోస్తులు ఉన్నారు చాలు మన కాళ్ళు. అండ్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ది సోర్స్ కోడ్ ఆఫ్ ఫైటర్ జెట్స్. F-16 కొన్నాం అనుకో, దాన్ని ఆఫ్ చేసే తత్వం కూడా వీడికి ఉన్నది. ఎవడికి? అమెరికా వాడికి. వాడిని ఎందుకు కొనాలి మనం? అంటే మన క్రిటికల్ టైంలో F-16 పనిచేయాయి. మీకు అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు మనం తేజస్ ఎందుకు తయారు చేసుకున్నాం? ఇప్పుడు దానిలో ఏదైనా రాఫేల్కి ఏదైనా మిజైల్ పెట్టాలని అంటే వాడు రాఫేల్కి సంబంధించిన డసాల్ట్ మిజైల్ ఆ కంపాటబిలిటీ ఉన్నది పెట్టాలా. సో నువ్వు రాఫేల్తో పాటు మళ్ళీ ఇది కొనాలా, నీకు $1 బిలియన్ ఖర్చు అవుతుంది కదా. అందుకే మనం తేజస్ తయారు చేసుకున్నాం. అండ్ తేజస్ ఈస్ డూయింగ్ క్వైట్ గుడ్. మనం ఎక్కడ తక్కువలేము మనం. జామ్ చేయాలి F-35 స్టెల్త్ ఫైటర్ జెట్ అన్నాడు. ఎన్ని రోజులు ఉండే చూసారు కదా మీరే. భారత్ ఎన్నిలా తక్కువ లేదు. నేను ఆ మాటనే ఒప్పుకోను.